దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో ఆయన పాదముల చెంత మరోసారి దేవుని యొక్క మాటలు వినడానికి, ప్రార్థించడానికి, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందటానికి, దేవుని యొక్క మాటల ద్వారా మరొక ఉన్నతమైనటువంటి మెట్టు ఎక్కడానికి కర్మేలోగ్ని అనేటువంటి మా ఈ కార్యక్రమంలో ఏకీభవించిన మీ అందరూ కూడా ప్రభునామంన మరోసారి ప్రేమపూర్వకంగా, హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి, దేవుని యొక్క వాక్యం వినడానికి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఒకవేళ యూట్యూబ్లో కనుక మీరు వాచ్ చేస్తూ ఉన్నట్లయితే మీ అందరు కూడా ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క వాక్యము వినడంలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఇది మన జీవితంలో నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి మాట. నేటి దినమున మనము నేర్చుకుంటున్నటువంటి యొక్క మాట, అవి మనకు అజాగ్రత్తగా వింటే ఏమీ అర్థం కాదు. ఈ మాట మాత్రమే కాదు, ఎప్పుడు ఎక్కడ బైబిల్ వాక్యం బోధిస్తూ ఉన్నా, ఎవరు బోధించినా మనం జాగ్రత్తగా వింటే, ప్రార్థనాపూర్వకంగా వింటేనే అది మనకు క్షేమాభివృద్ధిని కలుగజేస్తుంది. కనుక శ్రద్ధగా మీరు దేవుని యొక్క మాటలు వినాలని ప్రేమపూర్వకంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. రండి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ధ్యానం చేసుకుందాం. జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనం, నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాటలాడుచున్న దూతను అడిగి తిని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యంగా ఉంది కదా ఈ ప్రశ్న, ఈ సందర్భం ఆశ్చర్యం అనిపిస్తుందా లేదా? ఒకసారి జాగ్రత్తగా వినండి. ప్రవక్తతోటి దూత ప్రత్యక్షమే మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని దర్శనాలు చూపించి, కొన్ని ప్రత్యక్షతలు ఇచ్చి, నిద్రపోతున్నటువంటి వాడిని లేపినట్టు లేపి, నీకు ఏం కనిపిస్తూ ఉందని అడిగినప్పుడు అవన్నీ కనిపిస్తాయన్నీ కూడా ప్రవక్త ద్వారానే దూత విన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ప్రవక్త ఆ మాటలు చెప్పాడు అంటే తనకేం కనిపించినాయో చెప్పాడు అంటే 2వ వచనంలో వ్రాయబడినటువంటి రీతిగా, మనం చదివినటువంటి రీతిగా అవి చెప్పేటటువంటి వాడుగా ఉన్నాడంటే దాని అర్థం ఏంటి? తను చూసింది చెప్పాడు, అంతే కదా. కానీ ఇప్పుడు చూసినటువంటి దానిని ప్రవక్త మళ్ళీ దూతని ఏమంటున్నాడంటే 4వ వచనంలో, నా ఏలినవాడ ఇదేమిటి, ఇదేమిటి. ప్రియదేవుని బిడ్డలారా, ఒక ప్రశ్న నేను అడిగాను. ఈ 4వ అధ్యాయం 7వ వచనంలో నా ఆత్మ చేతనే ఇది జరుగుతుందని దూత అన్నాడు. దూత చెప్పినటువంటి ఆ మాట తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడాడు. నా ఆత్మ ద్వారానే జరుగుతుందని చెప్పినటువంటి దేవుని యొక్క మాట మనం 7వ వచనంలో చదివాం కదా, విన్నాం కదా. మరి ఇప్పుడు ప్రవక్త మళ్ళీ ఆ మాట అనటం ఏంటి? ఇదేంటి నా ఏలినవాడా, అయ్యా ఇదేంటి నాయనా అని మళ్ళీ ప్రవక్త అడగటం ఏంటి? ఆశ్చర్యంగా ఉంది కదా. ప్రియదేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఉన్నటువంటి జకర్యా ప్రవక్త కూడా ఆ మాటలు అర్థం కావట్లా. అంటే మనం ఎలా ఉండాలి? శ్రద్ధగా వినాలి. దేవుని యొక్క ఆత్మచేత నింపబడినా కూడా, దేవుని యొక్క ఆత్మాభిషేకం పొందుకున్న వాళ్ళు కూడా ఎలా వినాలంటే జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా అడుగులు వేయటం నేర్చుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథము 4వ అధ్యాయంలో 4వ వచనంలో, నా ఏలినవాడ ఇదేమిటని నాతో మాట్లాడుతున్న దూతను అడిగి తిని అని ప్రవక్త ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఇదేమిటి అని ప్రవక్తే అడుగుతున్నాడంటే దాని అర్థం ఏంటి? ఇక్కడ 2 రకాలుగా మనము దీనిని ఆలోచన చేయాలి. అంశంలోనికి వెళతా ఉన్నా మొదటి భాగంలో మొన్నటి దినాన నేర్చుకున్నటువంటి మాటలు కొంచెం ఇంట్రడక్షన్గా ఉన్నాయి. అంశంలోనికి వెళతా ఉన్నా చూడండి ప్రియదేవుని బిడ్డలారా, ఆ 2 భాగములలో చూస్తే మొట్టమొదటిది ఇదేంటి అని మనం అడుగుతున్నామంటే, ఎదురుగా ఉన్నది మనం తెలియకపోతే అదేంటి అని మనం అడుగుతాం. అర్థమైంది కదా?
ఇదేంటి అని మనం అడుగుతున్నామంటే అదేంటో మనకు తెలియకపోతే దానిని అదేంటి అని మనం పెద్దవాళ్ళని అడుగుతాం. అది తెలిసినటువంటి వాళ్ళు మనకు సమాధానం చెప్తారేమో అని మనం ఎదుటి వారిని పెద్దవాళ్ళని అడుగుతాం, తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో. ఎదుట ఉన్నటువంటిది తెలియనప్పుడు. రెండవదిగా, జరగడానికి అవకాశము లేనటువంటిది మన ముందు జరిగితే అప్పుడు కూడా ఇదేంటి అని మనం అడుగుతాం. అర్థమైంది కదా? ఇది జరగటానికి అవకాశమే లేదు, కానీ అది జరిగింది. నా జీవితంలో నేను ఒక ఉన్నత స్థితిని ఎక్కటానికి నాకు అవకాశమే లేదు, కానీ దేవుడు నన్ను ఆశీర్వదించి ఉన్నత స్థితే కాదు చాలా మహోన్నతమైన స్థితిలో దేవుడు నన్ను ఉంచాడు. అది ఎలా జరిగింది అని మనం అడుగుతాం. అవును కదా ప్రియదేవుని బిడ్డలారా, జరగటానికి అవకాశం లేనటువంటిది మన జీవితంలో జరిగితే దానికి మనము ఇదేంటి అని ప్రశ్నిస్తాం. ఇక్కడ జకర్యా ఇదేమిటి అని ఆ దూతని ప్రశ్నిస్తూ ఉన్నాడంటే ఇక్కడ జరిగినటువంటిది రెండవ పాయింట్ అన్నమాట. జరగడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటిది అక్కడ జరుగుతూ ఉన్నది. జరగడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటిది అక్కడ కళ్ళ ముందు జరుగుతూ ఉన్నది. అది ఆశ్చర్యపోయి, అది చూసినటువంటి ప్రవక్త ఆశ్చర్యపోయి, ఇదేంటి నాయన, అయ్యా నా ఏలినవాడా ఇదేంటి అని జకర్యా అడుగుతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మన జీవితంలో ఈ అనుభవం మనం కలిగినటువంటి వాళ్ళంగా ఉంటా ఉన్నాం. చూడండి, అక్కడ జరిగినటువంటిది ఏంటి అనేటువంటిది మనము చూసినట్లయితే అక్కడ మనం చదివినటువంటి యొక్క 4వ అధ్యాయంలో ఏం కనిపిస్తున్నాయని చెప్పాడు జకర్యా అంటే 2వ వచనంలో అక్కడ సువర్ణమయమైన దీపస్తంభమును, తర్వాత 2 ఒలీవ చెట్లు అక్కడ చూశాను నేనని చెప్పాడు కదా ప్రవక్త. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క దీపము అనేటువంటిది, ఈ దీపము యొక్క ప్రాముఖ్యత మనం నిర్గమకాండము గ్రంథంలో దానిని మనం చదివినటువంటి వాళ్ళంగా ఉన్నాం. నిర్గమకాండము గ్రంథము ప్రత్యక్ష గుడారమును మనం చదువుకుంటా ఉన్నప్పుడు దానిలో ఉన్నటువంటి ఉపకరణములను గురించినటువంటి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ప్రాముఖ్యమైనటువంటి సందర్భాలు, సంఘటనలను కూడా మనము విన్నాము, ధ్యానం చేసుకున్నాం, వాక్యములు కూడా మనము చదివాము. అవును కదా? ఇక్కడ మనం చూసినటువంటి ఆ దీపములు అవి ఎక్కడున్నాయి ప్రత్యక్ష గుడారములో అంటే చూడండి, నిర్గమకాండము గ్రంథము 27వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాట మనం చదివినట్లయితే, మరియు దీపము నిత్యము వెలుగించున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలెనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించెను. దేవుడు ఇక్కడ ఒక ఆజ్ఞ ఇస్తా ఉన్నాడు. ఆజ్ఞ అంటే ఏంటి? అది తప్పనిసరిగా చేయాల్సిందే. చేయకపోతే ఏమవుతుంది? దేవుని దృష్టిలో మనము దేవుడిచ్చినటువంటి ఆజ్ఞను మనము అతిక్రమిస్తే దేవుడు దానిని ఎలా భావిస్తూ ఉన్నాడు? పాపముతో సమానంగా చూస్తూ ఉన్నాడు. అది పాపమే అంటున్నాడు. పాపంతో సమానం ఏంటి? సమానం కాదు, పాపమే. అందుకే లేఖనంలో ఉంది, ఆజ్ఞాతిక్రమమే పాపం. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు ఇలా నడువు, ఇలా చెయ్యి, ఇలా చెయ్యి. నువ్వు అది చేయకపోతే, ఆజ్ఞ ఇస్తే, ఆజ్ఞ నువ్వు అతిక్రమిస్తే పాపమే కదా. ఇక్కడ దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దీపము నిత్యము వెలుగుతూ ఉండాలంట. ఆ దీపము ప్రత్యక్ష గుడారంలో ఉంచబడినటువంటి దీపము ఎప్పుడు వెలగాలి అంటే నిరంతరం అది వెలుగుతూనే ఉండాలి. చీకటి పడినప్పుడు వెలగటం కాదు, అవకాశం ఉన్నప్పుడు దానిని వెలిగించడం కాదు, నూనెైపోయిందిలే తర్వాత తెచ్చిపోద్దాంలే అనుకోవటం కాదు. నిత్యము 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 దీపము వెలిగించున్నట్లు ఏం చేయాలో తెలుసా?
అచ్చము దంచి తీసిన ఒలీవల నూనెను ఆ యొక్క దీపమునకు పోయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దీపము వెలుగుతూ ఉండాలంటే ఏం కావాలి? నూనె కావాలి. నూనె కావాలి. ఆ నూనె మార్కెట్లో తెచ్చుకున్నటువంటిది కాదు, రెడీమేడ్గా అమ్ముతారు, అది కాదు. దంచి తీసినటువంటి ఒలీవల నూనెను తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ దీపమును వెలిగించాలి. నిత్యము అది వెలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలానే నిర్గమకాండం గ్రంథం 27వ అధ్యాయము 21వ వచనం కూడా చదువుతున్నాను చూడండి. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెరకు వెలుపల ప్రత్యక్ష గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయం వరకు యెహోవా సన్నిధిని దాన్ని సవరింపవలెను. అహరోనును అతని కుమారులు, వాళ్ళకి దేవుడు ఒక ఉద్యోగం ఇచ్చాడు, చేయాల్సినటువంటి బాధ్యతనిచ్చాడు. ప్రత్యక్ష గుడారంలో వాళ్ళు ఏం చేయాలి అంటే ఆ ప్రదీపములు ఆరిపోకుండా అవి నిత్యము మండుతూ ఉండునట్లుగా వెలుగుతూ ఉండటానికి ఆ దీపముల్లో నూనె అయిపోతే నూనె పోస్తూ ఉండాలి. అది వారికి ఇవ్వబడినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి బాధ్యత. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక కట్టడను దేవుడు ఏర్పాటు చేశాడు. నిత్యము ఇశ్రాయేలీయులకు వారి తరతరములకు అహరోను వంశస్థులు వారు దానిని ఆ రీతిగా చేయాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు కూడా దేవుడు కొన్ని కట్టడలను విధించినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కట్టడలు ఎక్కడున్నాయంటే ఇదిగో ఈ లేఖనాల్లోనే ఉన్నాయి. ఈ లేఖనంలోనే ఆ కట్టడలు అనేటువంటివి వ్రాయబడి ఉన్నాయి. నువ్వు చదివితే కదా బైబిలు. మీరు జాగ్రత్తగా చదవండి. దేవుడు మీతో మాట్లాడతాడు, దేవుడు మీకు వాటిని బోధిస్తాడు. వాటిని మీరు జాగ్రత్తగా గుర్తుంచుకొని వాటిని మీరు పాటించాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యాజకుడి యొక్క ధర్మము నిర్వహించబడాలి. అయితే ఈ 4వ అధ్యాయంలో మనం చదివినటువంటి ఆ మూల వాక్యములో ఆ ప్రశ్న ఇదేమిటి అంటే, ఇది ఎలాగ జరుగుతుంది అంటే దాని ఉద్దేశం ఏంటి? జరగకూడనటువంటి కార్యం అక్కడ ఒకటి జరిగింది. ఎవరి జీవితంలో అంటే ప్రధాన యాజకుని యొక్క జీవితంలో ఒక పొరపాటు అనేటువంటిది జరిగింది. ప్రధాన యాజకుని జీవితంలో ఒక పొరపాటు జరిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఇదేంది నాయనా ఇలా జరిగింది అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. అవును కదా, దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉంటాడు కదా. మనం తప్పు చేసే తల్లిదండ్రులే మనం తప్పు దారిని వెళ్తూ ఉంటే మనల్ని శిక్షిస్తూ ఉంటారు. మనము యుక్త వయసు వచ్చిన మనల్ని గద్దిస్తారు తల్లిదండ్రులు. ఎందుకు? మనం మంచి మార్గంలో ఉంటే క్షేమాభివృద్ధిలో ఉంటామని. చదవకపోతే దేవుడు మనలను హెచ్చరిస్తారా? తల్లిదండ్రుల ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు, పెద్దల ద్వారా మనల్ని హెచ్చరిస్తాడు. మనము వాటికి లోబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రధాన యాజకుని యొక్క జీవితంలో ఒక మైనస్ పాయింట్ అనేటువంటిది కలిగింది. ఏంటంటే అది జకర్యా గ్రంథం 3వ అధ్యాయము 3వ వచనం. యెహోషువ మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సముఖములో నిలువబడి ఉండెను. యెహోషువ ఎలా ఉన్నాడు అంటే మలిన వస్త్రములు ధరించుకొని దూత దగ్గర నిలబడినటువంటి వాడుగా ఉన్నాడని జకర్యా గ్రంథంలో ఈ మాట వ్రాయబడింది. ఇక్కడ యెహోషువ అనేటువంటి మాట, ఆ పేరు మనం విన్నాం కదా. ఇక్కడ ఉన్నటువంటి యెహోషువ ఎవరు? మొట్టమొదట ఇది ఆలోచన చేయండి. మనకు పాత నిబంధనలో ఒక యెహోషువ మనకు తెలుసు. మోషే తర్వాత ఇశ్రాయేలీయులను నడిపించినటువంటి వాడు, ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చి కనానుకు చేరినటువంటి ఇద్దరిలో ఒకడుగా ఉన్నటువంటి యెహోషువ.
మరొక వ్యక్తి ఏమో కాలేబు, ఒకరు యెహోషువ. యోర్దాను నదిని పాయలుగా చేయటానికి దేవుని యొక్క మాట ప్రకారంగా నడిచినటువంటి వాడు, ధైర్యశాలి, యుద్ధము చేయగలిగినటువంటి వాడు. కానీ ఇక్కడ ప్రధాన యాజకుడుగా ఉన్నాడు. అంటే ఆ యెహోషువనేనా ఇక్కడ ఉన్నది అంటే కాదు. పాత నిబంధనలో నిర్గమకాండము గ్రంథములో మోషే తర్వాత దేవుని యొక్క ఆత్మచేత నింపబడి ఇశ్రాయేలీలను నడిపించినటువంటి ఆ యెహోషువ నూను కుమారుడు. కానీ ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ జకర్యా గ్రంథంలో తెలియజేయబడినటువంటి ఈ యెహోషువ ప్రధాన యాజకుడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక్కడ ప్రధాన యాజకుడైనటువంటి యెహోషువ ఎలా ఉన్నాడు? మలిన వస్త్రాలు ధరించుకున్నాడంట. మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. వస్త్రం అంటే దేనికి గుర్తది? క్రియకు గుర్తుగా ఉన్నదని నేను చాలాసార్లు చెప్తా ఉన్నా. మన పనులకు అది ఒక సాదృశ్యంగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. బైబిల్ భాషలో, బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఇలా తెలియజేయబడతా ఉంది. చూడండి, జకర్యా గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనంలో, దేవుని బిడ్డలారా, ఇక్కడ యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నటువంటి వాడుగా ఉన్నాడని అపవాది ఒక కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. అంటే అపవాది స్వభావం ఏంటి? కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, ఫిర్యాదులు చేస్తూ ఉంటారు. మనం కూడా ఇతరుల మీద సాడీలు చెప్తున్నామంటే, సాడీలు చెప్పేటువంటి బుద్ధి మంచిది కాదు. మనం సాడీలు చెప్తున్నామంటే దాని అర్థం ఏంటి? మనము అపవాది స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళంగా ఉన్నామని మనం గుర్తించి దానిని విడిచిపెట్టండి. ఆ పద్ధతి మంచిది కాదు. సరే, మన అంశంలోనికి వెళితే ఇక్కడ యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడు. మలిన వస్త్రాలు ధరించుకున్నాడంటే దాని అర్థం ఏంటి? యెహోషువ క్రియలు సరిగా లేవు. ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్నాడంటే అతని క్రియలు సరిగ్గా లేవు. ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి వాడు సరి అయినటువంటి పనులు చేయాలి, సరిగ్గా తన విధులను నిర్వహించాలి, బాధ్యతలు సక్రమంగా చేయాలి, దేవుడు అప్పగించినటువంటి పని అంతా జాగ్రత్తగా చేసుకోవాలి. అది వాస్తవంగా. కానీ ఇక్కడ యెహోషువ ఎలా ఉన్నాడు? అలా చేయటంలా, అట్లా చేయటం లేదు. అలా చేయనటువంటి వ్యక్తి ఇప్పుడు పరిచర్య చేయటానికి అర్హత కలిగినటువంటి వాడుగా ఉంటాడా? అర్హత కోల్పోయినటువంటి వాడుగా ఉంటారా? ఆలోచన చేయండి. మనము దేవుని యొక్క పని చేస్తూ ఉన్నాము, దేవుని పరిచర్య చేస్తూ ఉన్నాము అంటే దేవుడు మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆజ్ఞలను జాగ్రత్తగా విని దాని ప్రకారంగా అడుగు తీసి అడుగు వేసినప్పుడు జాగ్రత్తగా దేవునికి ఇష్టంగా మనం అడుగులు వేయాలి. మన ఇష్టం ఇంకా పనికిరాదు. అక్కడ మన ఇష్టం పనికిరాదు. దేవుని యొక్క చిత్తంలో నేను నిలబడాల్సిందే, దేవుని యొక్క చిత్తంలకు నువ్వు లోబడాల్సిందే. అప్పుడే నువ్వు దేవుని దగ్గర మంచి దాసుడు అనేటువంటి బలా నమ్మకమైన వాడా అని నీకు బహుమానం ఆయన ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ యాజకునికి ఉండాల్సినటువంటి చేయాల్సినటువంటి పనులేంటి అంటే, అక్కడ ఆ యొక్క దీపములలో నూనె పోయాలి. కానీ ఇక్కడ ఆ యాజకుడు ఆ నూనె పోయాలంటే షాప్లోకి వెళ్ళి కొనుక్కొచ్చి పోయటం కాదు. యాజకుని యొక్క బాధ్యత ఏంటి? ఒలీవ చెట్టు దగ్గరకు వెళ్ళాలి, ఆ చెట్టుకున్నటువంటి ఆ ఒలీవ కాయలు కోయాలి, వాటిని ఎండబెట్టాలి, వాటిని దంచాలి, వాటిని దంచి స్వచ్ఛమైన ఒలీవ నూనెను తీసుకోవాలి. ఆ తర్వాత దీపస్తంభముల్లో ప్రదీపముల్లో పోయాలి, వాటిని వెలిగించాలి. అది మసిబారితే అక్కడ ఉన్నటువంటి కత్తెరతోటి ఆ మసిపోవటానికి ఆ ఒత్తిని కత్తిరించాలి. సక్రమంగా ఈ పనంతా చేసి నిత్యము ఆ యొక్క ప్రదీపములు వెలుగుతూ ఉండేట్లుగా చేయటము యాజకుని యొక్క బాధ్యత. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఇప్పుడు అతడు మలిన వస్త్రాలు ధరించుకుంటే ఇప్పుడు ఆ యొక్క యాజకుడు ఆ పనిని చేయలేడు కదా, ఆ పనిని చేయలేడు కదా. మరి ఎవరు చేస్తారు? అపవాది
యాజకుడు ఆ పనిని జరిగించకుండా కొన్ని రకములుగా శోధనలు మనకు కలుగు చేస్తూ ఉంటాడు, కొన్ని ఆటంకాలు మనకు కలుగు చేస్తూ ఉంటాడు. చూడండి, మనము ఒక మాట చూసినట్లయితే ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయంలో 4వ వచనమే చదువుతున్నా. దేశపు జనులు యూదా వంశస్థులకు ఇబ్బంది కలుగ చేసి కట్టుచున్న వారిని బాధపరచిరి. దేవుని యొక్క మందిరము నిర్మించబడతా ఉంటే, దేవుని యొక్క మందిరం కట్టబడి జరుగుతూ ఉంటే చాలామంది ఏం చేస్తూ ఉన్నారంటే ఇబ్బంది కలుగు చేస్తూ ఉన్నారు. మందిర నిర్మాణము జరగకుండా ఆటంకములు కలుగజేస్తున్నటువంటి వారుగా అనేక మంది ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంకా ఆ ప్రయత్నంలో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం చివర్లో వ్రాయబడింది, దర్యావేషు యొక్క పరిపాలన వరకు వారి ఉపదేశమును భంగపరచుటకై వారు మంత్రులకు లంచాలిచ్చి ఆ పనిని ఆటంకం కలుగు చేస్తూ ఉన్నారు. మందిర నిర్మాణం జరగటం వాళ్ళకి ఇష్టం లేదు, అపవాదికి ఇష్టం లేదు. దేవుడు కూడా నీతో కొన్ని పనులు చేయిస్తూ ఉంటే ఆ పని ద్వారా దేవుని నామానికి మహిమ వస్తుంది, నువ్వు ఆశీర్వదించబడతావు, నీ ద్వారా అనేకులు రక్షించబడతారంటే అపవాది చూస్తూ ఉంటాడా? ఆటంకం కలుగు చేస్తాడు. ఆటంకం అనేటువంటిది కలుగు చేస్తాడు. లంచాలు ఇచ్చారంట అధికారులకు. అంత మాత్రమే కాదు కానీ వారు ఉత్తరము రాసి 6వ వచనంలో చివరిలో వ్రాయబడింది, ఉత్తరము రాసి వాళ్ళ మీద తప్పు మోపుతా ఉన్నారు. ప్రియదేవుని బిడ్డలారా, నీ మీద ఎన్నో తప్పులు, నిందలు, అవమానాలన్నీ జరుగుతూ ఉన్నాయి, తప్పు మోపుతా ఉన్నారు. కారణం ఏంటంటే ఆ పని జరగకూడదు. చివరికి ఎట్టకేలకు ఆ మందిర నిర్మాణము ఆగిపోయింది. అయితే ఇప్పుడు ఆ నూనె ఎవరు పోస్తారు? ప్రధాన యాజకుడు మలిన వస్త్రాలు ధరించుకుంటే ఎవరు పోస్తారు? ప్రియదేవుని బిడ్డలారా, ఎవ్వరూ చేయలేనటువంటి పరిస్థితులు ఉండొచ్చేమో కానీ దేవుడు తనే స్వయంగా తన కార్యాన్ని ముగించేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నీకు సహాయం చేసేటువంటి వాళ్ళు ఎవరు లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావేమో కదా. దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటే అనేక మంది నీకు ఆటంకములు కలుగు చేస్తూ ఉన్నారేమో కదా. కానీ ఆటంకములు కలుగు చేస్తుంటే ఇతరుల ద్వారా జరగకుండా అపవాది ఆటంకం కలుగజేస్తే దేవుడు తనే స్వయంగా వచ్చి నీ కార్యాన్ని జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు చదవండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11-12 వచనాలు మీరు చదివితే అక్కడ వ్రాయబడినటువంటి ఆ మాటలు, 2 బంగారు కొమ్ములు దేవుడు తనే స్వయంగా ఒలీవ చెట్టును తీసుకుని వచ్చి, ఎక్కడ ఉన్నా సరే దేవునికి అసాధ్యమైనది ఏమైనా ఉందా? ఆయన తనే తీసుకుని వచ్చి అక్కడ పరిచర్య చేయడానికి ఎవరు లేకపోయినా తనే స్వయంగా పరిచర్య అనేటువంటిది ఆగకుండా ఆయనే అక్కడ ఉన్నటువంటి ఆ కొమ్మల ద్వారా ఆ యొక్క దీపస్తంభంలో నూనె పోయించడం జరిగింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎవ్వరూ చేయలేదు, కానీ దేవుడు తనే స్వయంగా ఆ పని జరిగించంటున్నాడు. నా ఆత్మ చేతనే ఇది జరుగును, నా ఆత్మ ద్వారానే ఇది జరుగును అని ఆ ప్రత్యక్షత ప్రవక్తకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఇతరుల మీద నువ్వు ఆధారపడవచ్చేమో, కానీ దేవుడి మీద నువ్వు ఆధారపడితే దేవుడు ప్రవక్త ద్వారా తెలియజేసినటువంటి ఆ మాట ప్రకారంగా నీ జీవితంలో ఎన్నో కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? మనమందరం సిద్ధపడదాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకందరికీ మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, మీకు వందనాలు నాయన. మీ మాటలు మేము వినడానికి కృపనిచ్చారు, మీకు స్తోత్రాలు. మా తండ్రి, మీ మాటలు మేము విన్నటువంటి వాటిని మా హృదయంలో భద్రపరచుకొని మీరు ప్రత్యక్షపరచినటువంటి ఆ సందేశమును మా హృదయాలలో మేము దాచిపెట్టుకొని తద్వారా మేము మీ మాటలో నిలిచి ఉండేటువంటి ఆ కృపను మాకు దయచేయమని మమ్మల్ని అందరినీ కూడా మీ యొక్క ఆశీర్వాదకరమైన హస్తాలకే సమర్పించుకుంటూ ఉండగా మీరు దీవించి మీ నామానికి మహిమను తెచ్చుకోనమని, మహిమగంత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసినటువంటి వారిని నాయన, చూస్తున్నటువంటి వారిని
నాయన రికార్డెడ్ ప్రోగ్రాంలో యూట్యూబ్లో ఏకీభవించినటువంటి వారందరికీ నాయన సమస్తమైన ఆశీర్వాదాలు అనుగ్రహించి, మెండైన దీవెనలు అనుగ్రహించి, మంచి ఆరోగ్యంతో నింపి ప్రతి ఒక్కరిని వారి అక్కర్లన్నీ తీర్చి మంచి భవిష్యత్తు దయచేయమని మీకే సమర్పించుకుంటే యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి స్పాన్సర్ చేసి మీకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్. 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 గాడ్ బ్లెస్ యు ఆల్.